ఓకే రైట్, మరో అంశంలోకి వెళదాం. అనుచిత పోస్టులు, ట్రోలింగ్ చేసే వారిపై కేసులు నమోదవుతున్న సోషల్ మీడియా చీడ పురుగులు మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతూనే ఉన్నారు. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియా వేధింపులు తప్పలేదు. కుంభమేళాలో పవన్ పవిత్ర స్నానం చేసిన ఫొటోస్ మార్ఫింగ్ చేసి బాడీ షేమింగ్ చేస్తూ కొందరు ఆకతాయిలు అసభ్యకరమైన కామెంట్స్ చేయడంపై దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అంశం మీద మాట్లాడదాం. సార్, జనసేన పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మాతి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడము. సార్ వెంకటేశ్వరరావు గారు, ఈరోజు ఈ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ కుంభమేళాకు సంబంధించిన పిక్స్ పరంగా విజయవాడలో 4 కేసులు ఈరోజు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కేసులు నమోదవుతున్నాయి. అది పక్కన పెడితే ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వింగ్ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్లు వచ్చినాయి. ఆ సందర్భంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు, పరిధిని మించి వ్యవహరించారు పిటిషనర్లు, అలాగే అసలు ఇప్పటి వరకు పోలీసులు తీసుకున్న చర్యల మీద నివేదిక కావాలని చెప్పేసి 27వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సరే, ఎలా చూడాలి అంటే కోర్టుల్ని కూడా వదిలిపెట్టకుండా గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏ విధంగా పేటరేగిపోయారో చూసాం. న్యాయమూర్తులను కూడా వదలలేదు. ఆఖరికి కరోనా సమయంలో కరోనా పేషెంట్లు ఉన్న గదుల్లోకి న్యాయమూర్తులను ఉంచాలి అని చెప్పేసి వారికి వ్యతిరేకంగా కొన్ని తీర్పులు వచ్చినాయి అని చెప్పేసి వచ్చిన సందర్భంలో సో వారు కూడా దీనికి అతీతులేం కదంటే వారు కూడా బాధితులుగానే ఉన్నారు, న్యాయమూర్తులే. కానీ చట్టాలు అంత పటిష్టంగా ఉన్నాయా ఈ సైబర్ చట్టాలు? వీరిని ఇటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టగలమా? అసలు పాసిబిలిటీ ఉందా? అంటే అలాగే సెక్షన్స్ కూడా తీవ్రంగా ఉన్నాయా? సార్, ఇప్పుడు ఇది చాలా ఘాటైనటువంటి అంశం. ఒక ప్రక్కన వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు రన్ చేసినటువంటి ఆ వర్రా శ్రీనివాస్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. ఒక పక్కన సజ్జల భార్గవరెడ్డి గారు ఇంటీరియం రిలీఫ్తో ఈ రోజున బెయిల్ మీద ఉన్నారు. అయినప్పటికీ కూడా నిన్న హైకోర్టు వారు ఏదైతే వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను మితిమీరి దాటి హద్దులు దాటి ఈ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి, అదేవిధంగా ఇతరుల పైన ఒక రకమైనటువంటి ఏహ్య భావాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితితో చేయటం చాలా దారుణం అని హైకోర్టు వారు కూడా నిన్న చాలా స్పష్టంగా నిర్విఘ్నంగా కూడా మనకి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అంటే ఇక్కడ ఏదైనా కూడా ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క విశ్వాసానికి అనుగుణంగా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వారు వెళ్ళి కుంభమేళా స్నానం చేశారు. అది అలాంటి మంచి విషయాన్ని ఏదంటే ఫాలో అవ్వాల్సింది పోయి దాన్ని కూడా వక్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నిజంగా నాయకత్వం ఖండించకపోతే ఆ నాయకత్వం కింద ఆ నాయకత్వం ఆ విధంగా నడిస్తే మొన్న 2024లో ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పిచ్చారో మనం చూసాం. ప్రజలు ఏదో తక్కువ వాళ్ళు, ప్రజలు ఏమి చూడట్లేదు, పిల్లి కనుక కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని ఎవరు చూడలేదని అనుకునేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా మార్చుకోలేకపోతే అది ప్రజాస్వామ్య చరిత్రలోనూ లేదంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ఘోరమైనటువంటి తప్పిదంగా రాజకీయ పార్టీ ఆ ఘోరమైన తప్పిదం చేసిన పార్టీగా పార్టీ మిగిలిపోవటమే తప్ప అంత మాత్రంతో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మార్ఫింగ్ చేసో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని వేరే విధంగా ఉపయోగించి పెట్టుకున్నందువల్ల రాక్షస సునకానందం అనుభవించాల్సిందే తప్ప వారికి వచ్చినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇదేంటంటే ఎట్లా తయారవుతుందంటే ఒక పార్టీ సోషల్ మీడియా ఒక చోట ఉండటం, దాని కంటెంట్ తయారు చేయటం, అది జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్లకు కో కన్వీనర్లకు పంపించడం, వాట్సాప్ గ్రూపుల్లో చేయటం, లేదంటే ఫేస్బుక్లో చేయటం, ఇన్స్టాగ్రామ్లో చేయటం, వీటన్నిటి కూడా ఒక పేటిఎం డబ్బులు తీసుకుని చేసేటువంటి పరిస్థితిలో చేసింది ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ, ఆర్గనైజ్డ్ క్రైమ్ గా తయారైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకి టౌన్స్ లో
ఈ గూండా యాక్ట్ కింద కానీ బూట్ లెగ్గర్స్ యాక్ట్ కింద కానీ ఇవన్నీ కూడా ఎలా అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఉన్నాయో అట్లా ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా తయారై పైనుంచి కిందకి దీన్ని ఇంపోర్ట్ చేస్తారు ఈ కంటెంట్ ని. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని చాలా తీవ్రంగా మనం ఖండించాలి. ఏ పార్టీ చేసినా పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ మీద పెట్టినందుకు ఈ రోజు విజయవాడలో కానీ, నరసరావుపేటలో కానీ, చిత్తూరులో కానీ, తిరుపతిలో కానీ, నెల్లూరులో కానీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత చట్టం అంటారా, హైకోర్టు వారు చాలా నిర్దిష్టంగా చాలా ఘాటుగా నిన్న స్పందించి పోలీసు వారిని కూడా మీరు ఇంతవరకు ఇలాంటి చర్యలు ఇలాంటి కేసుల మీద ఏం చర్యలు తీసుకున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి మెషినరీ ఏంటి, రేపేం చర్యలు తీసుకున్న మెషినరీ పూర్తి వివరాలతో అఫిడవిట్ ఫైల్ చేయమని రేపు 27కి అది వాయిదా వేసింది. కాబట్టి కోర్టులు చట్టాలు ఎంత పగడ్బందీగా ఉన్నాయి అంటాకి నిదర్శనం ఆ వర్ర శ్రీనివాసరెడ్డి గారి ఉదంతం. సజ్జల భార్గవ రెడ్డి గారు సుప్రీంకోర్టు వారి తలుపులు కూడా తట్టి మళ్ళా హైకోర్టుకు వచ్చి హైకోర్టు యొక్క తలుపు తడుతున్నారు. అయినప్పుడు కూడా హైకోర్టు ఇంతవరకు ఒక శాశ్వతమైనటువంటి పాజిటివ్ రిలీఫ్ లేదు, ఏదో ఇంటీరియం రిలీఫ్ మీద కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు కూడా ఆ విధంగా వారు చర్యలు ఉన్నాయంటే, కానీ ఒకటి మిత్రులందరూ కూడా దయచేసి విన్నపం ఏంటంటే, ప్రజలు చూస్తున్నారు, సమాజం చూస్తుంది, మనం దేనికి ఏ విధంగా స్పందించాలనేది కూడా ఆలోచన లేకుండా చేస్తే ఖచ్చితంగా మొన్న మూల్యం చెల్లించారు, మళ్ళా మూల్యం చెల్లిస్తారు. అటు చట్టపరంగా కూడా కూటమి ప్రభుత్వం చాలా పగడ్బందీగా ఒక సమగ్రమైనటువంటి నివేదికతో ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో ఒక వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటాకి ఒక పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఆ విధంగా జరుగుతుంది కూడా. కానీ వేగ్గా కానీ లేదా ద్వేషంతో కానీ విద్వేషంతో కానీ చర్యలు కాకుండా రాగద్వేషాలకు అతీతంగా ఎవరైతే నేరం చేశారో ముఖ్యంగా దీన్ని మాత్రం చాలా అరికట్టాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో ఒక ఆయన నుండి ఒకటి పెడతాడు, ఒక పోస్ట్ పెడతాడు, దాన్నేమో అందరూ కూడా తెలిసి కొంతమంది, తెలియ కొంతమంది. ఇంకోటి ఏంటంటే విచిత్రం, ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్ లో బూతులు తిట్టేవాడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అదే సెన్సేషనల్ అంటది. ఆ విధంగా మాట్లాడితే ఎవరైతే సబ్జెక్టుని డీవియేట్ చేసి సంస్కారం లేకుండా మాట్లాడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇదంతా ఈ కుసంస్కారులకి చాలా ఒక చెంపపెట్టు లాంటి పరిస్థితి మాత్రం గతంలో వచ్చింది, మళ్ళా వస్తుంది. దయచేసి మీ ద్వారా ఎవరు చేసినా సరే వ్యక్తిత్వ హననానికి సోషల్ మీడియాను వాడుకోవద్దు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతైతే ఘాటుగా ఉందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి మిషతో వంకతో దాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడం కూడా అంతే, దానికి పదింతలు ఘాటుగా ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా వారిని హెచ్చరిస్తూ సమాజానికి కావాల్సినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం మీద తగు సూచనలు చేయండి. మీ యొక్క మీడియా ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా కొత్త ఆలోచనలు రేకించండి, సద్విమర్శ చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. అంతేగాని ఈ మార్ఫింగ్లు లేదంటే బూతులు తిట్టటాలు లేకపోతే వ్యక్తిత్వ హననాలను చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దానికి ప్రతిఫలం వాళ్ళు తప్పనిసరిగా అనుభవిస్తారు. చట్టం కూడా చాలా ఘాటుగానే ఉంటుంది, కోర్టులు కూడా. ఎంచేతంటే గవర్నమెంట్ లో ఇప్పుడు ఎట్లా తయారైందంటే యంత్రాంగం అంతా ఒక బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగ పదవి చేసినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వారిని బట్టలు దొరిసి కొడతాననే మాట ఏదైతే ఉందో, సప్త సముద్రాలు దాటిన తర్వాత ఎవరిష్టం అంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు లేదంటే రాజ్యాంగం నిర్మించినటువంటి చట్టం, రూల్ ఆఫ్ లా, ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం ఏది ఉంటే ఎవరైనా తప్పు చేసినా సరే, నేను చేసినా తప్పు చేసినా అంటే, సురేష్ గారు తప్పు చేసినా సరే, లక్ష్మణ్ గారు తప్పు చేసినా సరే, చట్ట పరిధికి లోబడి మనం ప్రయాణం చేయాల్సిందే. అంతేగాని ఆ చట్టాన్ని అతిక్రమించి ఏమో ఒక కేసులో ముద్దా వేయండి, ఆ కేసులో సాక్షిని కనుక నువ్వు దౌర్జన్యం చేసి నీకు అనుకూలంగా చేస్తే బెయిల్ తీసుకుని, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ని మీరు ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు చట్టం తన పని తను చేసింది. దానికి అంత ఇదిగా మాట్లాడి ఇప్పుడు వ్యవస్థను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు.
దాంట్లో ప్రజలు ఏంటంటే కొంతమంది అభిమానులు ఉంటే ఉండొచ్చు, కానీ కామన్ మ్యాన్ మాత్రం చాలా ఏహీభావంతో ఉండాలనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గమనించాల్సిన బాధ్యత నాయకత్వం పైన ఉంది, నాయకుల పైన ఉంది. ఎందుచేతనంటే వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామని శ్రీశ్రీ గారు ఏనాడైతే అన్నారో, పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళు మాట్లాడే మాటకి ఫాలో అయ్యేటువంటి జనాలకి, సరైనటువంటి కార్యకర్తలకు కానీ కామన్ మ్యాన్ కానీ వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అట్లాంటి మాట మాట్లాడటం అనేది మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిబంధనలకు లోబడి మాట్లాడితే, ఇప్పుడు ఎందుకంటే అన్యాయం చేయమని అన్యాయం చేసినటువంటి నిజంగా అన్యాయం జరిగింది అనుకోండి, ఆ కార్యకర్తకు ఆ నాయకుడు మద్దతు ప్రకటించడం తప్పే ఉండేది. కానీ వ్యవస్థల్ని కించపరచడం, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలనుకుంటాం, వ్యవస్థల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటాం అనేటువంటి ఆలోచన ఎంత మాత్రం తప్పులేదు. అందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాటుపడితే వాళ్ళు నోరు ముసు కూర్చుంటారు అంటున్నారు. కానీ ఒక బంతిని ఎంత ఫోర్స్ తో కింద కొడితే న్యూటన్ యొక్క థర్డ్ లా ప్రకారం అంతకన్నా డబల్ ఫోర్స్ తో పైకి ఎగురుతుందనేటువంటి ఆలోచన వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీన్ని తీవ్రంగా అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా చట్టం కూడా పకడ్బందీగా పనిచేసుకుంటూ వెళ్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే వెంకటేశ్వర. వరలక్ష్మి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఫ్యామిలీ, గతంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే వీరు వారని కాదు, ఈవెన్ కొన్ని టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కూడా ఈ రకమైనటువంటి అభ్యంతరకరమైన పోస్టింగ్లు. కానీ ఇప్పుడు శృతి మించింది. ఇప్పుడు ఆయన వెళ్ళింది కుంభమేళ, అదొక ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారం. ఆయన డిప్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫొటోస్ని బాడీ షేమింగ్ కూడా చేయటాన్ని ఎలా చూడాలి? అంటే కనీసంగా ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో వెళ్ళినటువంటి ఫోటోలను కూడా మేము వదలం అనే ఒక మెసేజ్ పంపడం ద్వారా అలాగే కోర్టులు ఇప్పుడు వీటిని సైబర్ నేరాలుగా పరిగణిస్తున్నాయి. కానీ ఇవి అంత కఠినంగా లేవని చెప్పేసి ఒక వాదన కూడా వినపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళని కట్టడి చేసేది ఎలా? వరలక్ష్మి గారు. సురేష్ గారు, ఇది 2019-24 మధ్యలో మొలిచిన విషవృక్షాలండి. అవి ఇంకా ఎట్లున్నాయి అంటే లోపల పాతుకొని పోతున్నాయి. కానీ ఇప్పటికైనా కానీ ఇది రియలైజ్ అవుదామే. మనకి ప్రజలు ఇంత తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా రియలైజ్ కాలేకపోతున్నామే. ఇలాంటి నాయకులు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారంటే అది నిజంగా సిగ్గుచేటండి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హిందూ ధర్మం ప్రకారం అలా అక్కడ మునగాల్సిన పరిస్థితి ఏంటంటే, అది మన హిందూ ధర్మం ప్రకారం పై వస్త్రం ఏదైతే ఉంటుందో అది తీసేసి మునగడం అది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు, ఈ దాని మీద కనీస అవగాహన లేకుండా ఇలా పోస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇందాక సార్ చెప్పారు, స్వయాన పులివెందుల ఎమ్మెల్యే గారు ఎట్లా మాట్లాడారు మనకు తెలుసు కదా. నిన్న పోలీసులను బట్టలిప్పు తీసుకొడతాను, నేనే వచ్చిన తర్వాత మీ అందరి పనులు చేరుస్తాను అంటే ఏదో అంటారు కదండి, ఆవు గట్టిని మేస్తుంటే ఆవు చేలో మేస్తే దోడ గట్టిని వేయదని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం నేర్పించిన విష సంస్కృతి అండి. ఇవాళ అంత పెద్ద వ్యక్తికి ఇలా ఉందంటే నార్మల్ పబ్లిక్ కి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నిజంగా ఇది ప్రశ్నార్థకంగా ఒక భయం. నేను ముఖ్యంగా ప్రభుత్వం వారికి నేను ప్లస్ పోలీసు వ్యవస్థ కూడా నేను ఒకటే అనుకుంటున్నా, మీరు ఏదో ఇలాంటివి అంటే మామూలుగా ఏమంటారంటే అండి, ఏదన్నా చేస్తే కక్ష సాధిస్తున్నారు లేకపోతే అధికారంలో ఉన్నారని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద ఇలా చేస్తున్నారని కాదు. కానీ ఇలాంటివండి, ఇది ఎవరి మీద క్రియేట్ చేసినా కానీ ఒక్క రోజు కూడా వాళ్ళని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ అడ్రస్ నుంచి పోస్ట్ చేశారో ఇవాళ మనం IP అడ్రస్లు బట్టి కనుక్కోవచ్చు. వాళ్ళకి నిజంగా కఠినమైన శిక్షలు వేస్తే తప్ప వాళ్ళని ఏదో మనము ఇది చూద్దాము, ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రకారము మేము తీసుకుంటాము, దాన్ని ఎంక్వైరీ చేస్తాము అని అంటే ఎంక్వైరీలు కాదండి. ఇలాంటివి ఇవాళ ఉప ముఖ్యమంత్రి వారిలా పవన్ కళ్యాణ్ గారంటే ఇవన్నీ చాలా వరకు తట్టుకొని ఉన్నారండి. ఇదే పొజిషన్ లో ఎవరైనా ఒక మహిళ గురించో లేకపోతే ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ గురించో చేస్తే మాత్రం వాళ్ళు చాలా మానసిక క్షోభకు గురవుతారండి. వాళ్ళ కుటుంబాలు చాలా
గురయ్యి చాలా దూరానికి దారి తీసి కాబట్టి ఇలాంటివి ఎవరైనా ఒక దొంగతనం చేస్తానో ఒక హత్యలు చేస్తానో టాలరేట్ చేయొచ్చేమో కానీ ఇలాంటి దుర్మార్గుల్ని ఇవి ఫ్యాబ్రికేటెడ్ మర్డర్స్ లాంటివండి ఇవి నిజంగానే ఇలా చేయడం అనేది ఒక మన క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద తప్పు. అందుకని ఖచ్చితంగా దీన్ని మనము ఎవ్వరిని వాళ్ళని క్షమించకూడదు. వీళ్ళకి ఖచ్చితంగా మాత్రం మేము చాలా సీరియస్ వాళ్ళ మీద యాక్షన్ ఉంటేనే నెక్స్ట్ వచ్చే మనం మనిషిగా మనము అట్లీస్ట్ మనకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందండి. భావ స్వేచ్ఛ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే రాజ్యాంగబద్ధంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. పోలీస్ వారికి నేను మాత్రం ఖచ్చితంగా ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ గా నేను వాళ్ళని కోరుకుంటున్నానండి. ఓకే లక్ష్మణ్ గారు. సార్ లక్ష్మణ్ గారు, యాక్చువల్గా ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్నా కానీ వైసీపీ హయాంలో పెచ్చరిల్లిపోయిందని చెప్పేసి ఈరోజు హైకోర్టులో పాత సోషల్ మీడియా కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషనర్ల తరపున వచ్చినప్పుడు హైకోర్టు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కొన్ని అంశాలని లేవనెత్తారు. సజ్జల భార్గవరెడ్డి గారి హయాంలో ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. 400 మంది ఎంప్లాయీస్ తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీస్లో పనిచేస్తూ వారు ఇచ్చినటువంటి మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు లేదంటే కనుక పోస్టుల్ని మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ప్రతి జిల్లాల్లో ఉన్నటువంటి కో కన్వీనర్లకు పంపించి మళ్ళీ వాళ్ళ కింద ఒక 200 నుంచి 250 సోషల్ మీడియా అకౌంట్లకి ఫార్వర్డ్ చేసేటట్లుగా వ్యవస్థ నడిపారు అని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఇవి సరిపోదు, పోలీసుల నుంచి పూర్తి స్థాయి నివేదికలు మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇది పక్కన పెడితే ఈ లోపులోనే పవన్ కళ్యాణ్ గారి కుంభమేళా పిక్చర్స్ కుటుంబ సమేతంగా చేసినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా బాడీ షేవింగ్ చేయడం, దీని మీద మళ్ళీ కొత్త కేసులు. అంటే కేసుల వరకైనా ఇవి మరి చర్యలేమి కఠినంగా ఉండటం లేదని ఒక భావన అయితే జనాల్లో ఉంది, ప్రజల్లో, సామాన్య ప్రజల్లో. సైబర్ చట్టం పటిష్టంగా లేదు. తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి ఎన్నిసార్లు హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అయ్యా బాబు మీరు స్తుతి మించి వ్యవహరిస్తున్నారు, కరెక్ట్ కాదు ఇది అని చెప్పి. ఇప్పుడు 19(1) కింద మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, కానీ అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితానికి వెళ్ళి వాళ్ళని అవమానపరిచే విధంగా అపహాస్యంగా పోస్టులు పెట్టకూడదు, ఆ హక్కు మనకు లేదు అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. చెప్పినా కూడా సరే పెట్టే వాళ్ళ విషయము అంటే వాళ్ళ బుద్ధి లేదు అనుకున్నాం. ఎందుకు? వాడు డబ్బు ఇస్తే చాలు, డబ్బుకు ఆశపడిపోయి రాజకీయ పార్టీ నాయకులు ఏదైనా చెప్తే చేస్తున్నాడు. రాజకీయ పార్టీ నాయకులకు బుద్ధి ఉండాలి కదా. మీరు రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మాజీ మంత్రులు అయ్యారు, సమాజంలో బాధ్యత గల వ్యక్తులు. మీరు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా గ్రూపులు పెట్టేసేసి వాళ్ళకు విపరీతంగా డబ్బులు ఇచ్చేసి అంటే మీరు సునకానందం పొందుతారా? దానివల్ల ఏం ప్రయోజనం? సునకానందం పొందారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, 11 సీట్లు వచ్చాయి, ఏంటి ప్రయోజనం? వాటి వలన ఎవడు వాటిని నమ్మారు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నది, దాన్ని సునకానందమే, మళ్ళీ ఏం ప్రయోజనం చెప్పండి? ఇక్కడ బాధ్యత గల సోషల్ మీడియా కార్యకర్త ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయకూడదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వానికి బాధ్యత ఉందని వాడు ఫీలే కావడం లేదు. నాకు నెల అయితే డబ్బులు ఇస్తే చాలు. వీళ్ళు కూడా ఏమైంది, ఇవాళ జర్నలిస్టులందరినీ పర్చేజ్ చేసి పారేశారు. మీరు నమ్మరు, వైఎస్ఆర్సీపీ సమయంలో మంచి దినపత్రికల్లో, టీవీ ఛానల్లో పనిచేసేటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులను పర్చేజ్ చేసి పడేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. డబ్బు కాసుపడుతున్నారు. మన జర్నలిస్టులు కూడా డబ్బు కావాలి. సమాజంలో డబ్బు ఉంటే కానీ విలువ లేదు, ఆస్తులు సంపాదించుకోవాలి. ఇది కదా ఎక్కడ సర్వీస్ ఓరియంటెడ్ ఉంది. సర్వీస్ చేయాలనేదే ఇవాళ
జర్నలిజంలో పోయింది, రాజకీయ నాయకుల్లో పోయింది. ఏదన్నా కాస్త విశ్వాసం కోర్టుల మీద ఉంది. కోర్టులో ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం ఆదేశాలు ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి ఇవాళ. అంటే కోర్టుల మీద కూడా మనకు అపనమ్మకం ఏర్పడే విధంగా వస్తున్నాయి. అరే వాడు అంత దారుణంగా పోస్టింగ్లు పెట్టారని వానికి నోటీస్ ఇచ్చి వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే 24 గంటలు వానికి బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఏం భయం ఎందుకు ఉంటుంది? డబ్బు ఖర్చు పెడతా, నేను బెయిల్ తీసుకొని బయటకు వస్తా. ఆయన ఏం ఖర్చు పెట్టడం లేదు, రాజకీయ పార్టీలో ఖర్చు పెడితే వాళ్ళ లాయర్లు ఉంటారు, పోతారు, అతన్ని ఇడిపించుకొని వస్తారు. ఇది జరుగుతున్నది కదా. ఇప్పుడు ఒక పార్టీ ఇందులో నీతి నిజాయితీగా ఉంది, ఒక పార్టీ లేదు అని నేను చెప్పడం లేదు. అన్ని పార్టీలు అదే దారిలో ఉన్నవి. ఒక పోస్ట్ వచ్చింది అనుకోండి, ఒక పార్టీ వాడు వేసాడు అనుకోండి, దాని కౌంటర్ పోస్ట్ ఏం తయారు చేయాలా, వీళ్ళు దాని కౌంటర్ తయారు చేసి వెంబడే పెట్టడం. అది నిజమా కదా అని ఏమీ ఆలోచించడం లేదు. ఏదో విధంగా బదనాం చెయ్యాలి అంతే, పెట్టేస్తాడు. ఎవరు ఇక్కడ అతిథులు? అది చూసి మళ్ళీ ఇంకొక విధంగా ఇంకో పోస్ట్ పెట్టడం. ఇప్పుడు జనం ఏమైనా నమ్ముతున్నారా వాటిని? విశ్వాసం పోయింది కదా ఇవాళ. అరే ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ పెట్టుకుంటున్నారు అనవసరంగా. ఎవరు దేన్ని నమ్ముతున్నారు చెప్పండి? ఇప్పుడు ట్రోల్ చేశారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారిది, మీరు అన్నట్టు, దాన్ని ఎవరు నమ్ముతారా? ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ, ప్రతి మామూలుగా కూలి పని చేసుకునే ఆయన దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, అన్ని వీడియోలు చూస్తున్నారు. మంచేదో చెడ్డేదో తెలుసుకునే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప నువ్వు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి పెడితే వెంటనే నమ్మేసే పరిస్థితులు ఇవాళైతే ఏమి లేవు. నాకు నా అనుభవం ప్రకారం అదేంటండి ఎవడో వాడు ఇట్లా పెట్టాడా అని మాట్లాడుతున్నారు తప్ప దాన్ని నమ్మడం లేదు. ఒకవేళ ఏదైనా నిజమైన మంచి పోస్ట్ పెట్టినా కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ రాజకీయ పార్టీలు పెడితే తెలిసిపోతుంది, ఇది ఫలానా పార్టీ వాళ్ళు పెట్టారు అని అర్థమైపోతుంది. న్యూట్రల్ గా ఉండే వాళ్ళు అలాంటి పోస్టులు ఎందుకు పెడతారు? వాళ్ళకేం అవసరం ఉంది? వాళ్ళు ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఈ అన్యాయం జరుగుతున్నది అని చెప్తారు, అది ఆ పోస్ట్ పెడతాడు. లేదా ప్రతిపక్ష నాయకులు ఏదైనా సక్రమంగా వ్యవహరించకపోతే వాళ్ళ మీద కూడా పోస్టులు పెడతాడు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంది, వాళ్ళు చేయాల్సిన పని ఏంది, వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళు చేయటం లేదని చెప్తాడు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడు కుటుంబ వ్యవహారాలు, పుట్టుకల వ్యవహారాలు ఇవన్నీ కూడా చెప్తారా? చెప్పరు కదా. అవన్నీ పెట్టేదని కూడా రాజకీయ పార్టీలే అట్లాంటివన్నీ. అది అర్థమైపోయింది జనాలకు కూడా. రాజకీయ పార్టీలు అనవసరంగా ఒకరి మీద బుద్ధలు జరుపుకుంటున్నారు అని. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అంత దారుణంగా ట్రోల్ చేస్తూ అన్ని చేశారే, మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయండి? ఎవరు నమ్మారా? ఎవరు నమ్మారు? ఎవరు నమ్మలేదు కదా. ఎవరు నమ్మరు. అలా మీరు ఇప్పుడు కొంచెమన్నా చదువుకున్న వ్యక్తులు సరే రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తారు, డబ్బుకు ఆశపడి నువ్వు చదువుకున్నావు, డిగ్రీలు చదువుకున్నావు, సమాజంలో నీకు బాధ్యత ఉంది, యువకుడివి, సిగ్గుసరే ఉంది అట్లా పోస్టులు పెట్టారు. వీళ్ళకు అరే నాకు ఉద్యోగం అవుతాయి, వెళ్ళిపోతాను, వెళ్ళిపో, ఇంకో ఉద్యోగం తీసుకొని బతుక్కో. వాళ్ళ కాళ్ళ దగ్గర నువ్వు పడింటాల్సిన అవసరం ఏముంది? పడి ఉన్నారు. అది సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు అమ్ముడుపోతుంటే ఇంకేం చెప్పాలి నేను? ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ కంటే సోకాల్డ్ సీనియర్ జర్నలిస్ట్ అమ్ముడుపోతుంటే ఏం చెప్పాలి మనం? చెప్పండి. ఇట్స్ వెరీ ఐరనీ. ఈరోజు హైకోర్టు అది కూడా ఆ విషయం కూడా ప్రస్తావించింది. అంటే జర్నలిస్టుల గురించి కాదు, ఈ ఎవరైతే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు, కార్యకర్తలు ఈ కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళంతా కూడా బాగా చదువుకున్న వ్యక్తులు. వాళ్ళేదో డబ్బులు ఇస్తారని చెప్పేసి ఆశపడి ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టడానికి అంత చదువులు ఎందుకు చదువుకోవడం అన్న రీతిలో వ్యాఖ్యానం చేసింది. సార్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఈ రొంపిలో కాస్త కమ్యూనిస్టులే కాస్త సేఫ్ జోన్లో ఉన్నారేమో. అంటే అధికారం లేకపోతే సీట్లు లేదు కాబట్టి సేఫ్ జోన్లో ఉంచినట్టున్నారు. లేదంటే కనుక మీరు కూడా బాధ్యతలుగానే ఉండేవారు. కాదు సార్, గతంలో మా రామకృష్ణ గారిని రామకృష్ణ చౌదరి అని రాపించారు ఫ్లెక్సీల్లో, వాటిల్లో. అది ఎటకారము, తర్వాత వికృతము, దాంతో పాటు ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేయటము, ఇవన్నీ. అలాగే నారాయణ గారిని చాలా సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు కొంచెం నేను సెల్ఫ్ కంట్రోల్లో
ఉంటాను కాబట్టి నన్ను వదిలిపెట్టినప్పటికి కూడా ఆ మనం గతంలో ఇవన్నీ కూడానండి గత 30, 40, 20 ఏళ్లుగా ఈ అధికార పక్షాలు నేనంటే జనసేన ఇటీవల ఆవిర్భించిన పార్టీ దాన్ని ఇప్పుడు మనం ఏమి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే వెంకటేశ్వర గారికి కానీ ఇతరులకు కానీ మనం ఏమి ఆపాదించడానికి ఈ తక్కువ పీరియడ్ లో ఏమి లేదు. కానీ వారు చెప్పిందంతా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు మతపరంగా కొన్ని ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. మతం అనేది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఎవరు నమ్మినటువంటి దాన్ని వారు ఆచరిస్తారు, పూజిస్తారు, లేకపోతే ఇలాంటి మహా కుంభమేళాకి వెళతారు. అది మంచా చెడా అని నేనెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా విడిచిపెట్టమని ఒక వాళ్ళ ఏమంటారు అహంకారాన్ని, ఆగ్రహాన్ని, అసహనాన్ని, భరించలేని తనాన్ని ఇవన్నీ కూడా సోషల్ మీడియా రూపంలో వ్యక్తీకరించబడుతూ ఉన్నాయి. అంటే అసలు రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహము నాకు కలుగుతుంది సురేష్ గారు. ఇది మరి వెంకటేశ్వర గారు మిగిలిన పెద్దలు ఏమనుకుంటారో నేను చెప్పలేను. కానీ ఒక 9 మాసాలు గడిచిన తర్వాత ఇప్పటికీ ఒక ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళలో ఎవరి మీద ఈ ప్రభుత్వము యాక్షన్ తీసుకోగలిగింది? మామూలు రోజుల్లో వీళ్ళకి కనపడేది ఎవరంటే మేము మిత్తి రైతుల కోసం ఆందోళన చేస్తే, అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆందోళన చేస్తే, కామెంట్ చేసుకుంటూ మా మీద కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని ప్రివెంట్ చేసుకుంటూ కూర్చుంటారు. అది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ని చట్టబద్ధంగా ప్రజల యొక్క ఆగ్రహాన్ని లేకపోతే వారి యొక్క అవసరాలని ప్రభుత్వానికి తెలియజేసే రూపాల్లో ఉండేటువంటి కమ్యూనిస్టుల మీద ఆడిపోసుకుంటే వచ్చే ఉపయోగం ఏమిటి చేస్తుంది? ఉద్యమాల మీద ఉంటే ఏమొస్తుంది? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క అయిపోతుంది. కానీ నాకైతే డౌట్ వస్తుంది, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పవర్లో ఉన్నాడా అనేటువంటి సందేహం నాలుగు వేల చాలా మందికి వస్తూ ఉంది. అసలు ఆయన బట్టోడు తీసి కొడతారంటే అసలు ఆ గట్స్ ఏంటి, ఆ ధైర్యం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రజలు కాదని పక్కన పెట్టినా ఎందుకు వస్తుంది? అందువల్ల వాస్తవాన్ని చూడలేని ఒక పరిస్థితి, వాస్తవం మీద నిలబడలేని మరో పరిస్థితి, రాజకీయ అవసరాల కోసము లొంగి లొంగి బతికేటువంటి పరిస్థితి. ఆ మధ్య నేను ఎవరిని అడిగాను, ఏం సార్ అదానికి సంబంధించి 1750 కోట్లు మాజీ ముఖ్యమంత్రి గారికి చేరినట్టుగా అమెరికా కోర్టులో కేసేస్తే మీ గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది ఏంటండి అంటే, ఏం చేస్తాం సార్, మా మోడీ గారు ముఖంలో ఒకవైపు అదాని గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతూ ఉంటారు, మేము ఏం చేయాలి సార్ అని చమత్కారంగా ఒక ఆయన అన్నాడు. అది నిజం అనుకోవాలా లేకపోతే వెంకటేశ్వర గారి లాగా నేను కూడా నవ్వుకోవాలా? ఇది ఆలోచించండి ఈ పరిస్థితి. అందువల్ల కొంత తెగింపు, ధైర్యము ఉండాలి. ప్రజలకు ఏదైతే చెప్పామో దాని మీద నిలబడాలి. అలాగే మేము ఈ 5 ఏళ్లలో త్రికరణ శుద్ధిగా వాస్తవాల మీద నిలబడి ఆ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నిలబడినటువంటి సిపిఐ పార్టీ ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్తుందా లేకపోతే చంద్రబాబు గారు గుర్తుందా? ఇవన్నీ చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు సోషల్ మీడియాలో ఉన్న అవకాశాలను విచ్చలవిడిగా దుర్వినియోగము అధికారంలో ఉన్నప్పుడు చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయగలిగేది ఎవరు? అందువల్ల ఇలాంటి వాటి మీద ఎవరు చేసినా ఖచ్చితమైన, స్పష్టమైన, నిర్దిష్టమైన పద్ధతి ఉండాలి. చివరికి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద సుప్రీంకోర్టు జడ్జీలు పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వాళ్ళు కూడా రాజీ పడి చస్తూ ఉంటే ఈ ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే అంతిమంగా ప్రజలే.
ఆ ప్రజలే చైతన్యవంతులు కావాలి, విద్యావంతులు ఆలోచించాలి. కులాన్ని చూసి, మతాన్ని చూసి, పార్టీలను చూసి కాకుండా ఒక బ్రాడ్ గా ఇష్యూస్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా, ఇప్పుడు జనసేన వేరే వాళ్ళని తిట్టుపోయినా జనసేన నాయకత్వాన్ని ఈ విషయం మీద మనం ఎందుకు స్పందించమని అడగలిగారు. తెలుగుదేశము ముఖ్యమంత్రి గారిని అడగలిగారు. అలాగే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీనన్నా అడగలిగారు. అలా ప్రజాస్వామికంగా ప్రజలందరూ ఆలోచించగలిగి వాస్తవాల మీద మాట్లాడగలిగితే ఇవన్నీ కూడా దారిలో పెట్టగలుగుతాము. వీటి మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు చేసినటువంటిది కానీ, అంత ముందు గవర్నమెంట్ మీద చేసినటువంటిది కానీ, న్యాయమూర్తుల మీద చేసినటువంటిది కానీ, వాటన్నిటి మీద కూడా చట్టబద్ధమైనటువంటి చర్యలు వేగవంతంగా తీసుకోవటము అది ప్రజాస్వామ్య రక్షణకు అవసరము అని మాత్రం నేను చెప్పగలను. ఎస్ ఆ కేసుల్లో అంత జాప్యం జరుగుతుంది కాబట్టి, అలాగే వారి నాయకుడు గత 2-3 రోజుల క్రితం వచ్చి పోలీసులకి బ్లేటెంట్గా వార్నింగ్ ఇవ్వబట్టే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఖాతరు చేయకుండా ఎవరినైనా కూడా అలా చేయకూడదు. ఆయన బాడీ మీద బాడీ షేమింగ్, లేదంటే ఫొటోస్ మార్ఫింగ్, లేదంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు. చూద్దాం మరి ఈ కేసులు ఎంతవరకు ప్రభావం చూపుతాయో. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ నాగేశ్వరరావు గారు, లక్ష్మణ్ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే వరలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.